కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 10 ఏళ్లలో కేటీఆర్ ముస్లింల కోసం ఏం చేశారని క్వశ్చన్ చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. తెలంగాణలో ఎన్నో విద్యా సంస్థలను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, ముస్లింల కోసం బీఆర్ఎస్ ఒక్క కాలేజ్ అయినా కట్టిందా అని క్వశ్చన్ చేశారు. ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ అంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి మైనార్టీ ఓటు బ్యాంకు మీద ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. డివిజన్ల వారీగా బూత్ల వారీగా కూడా ఇన్ఛార్జీలు నియమించింది. ప్రస్తుతం మనతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. షబ్బీర్ అలీ గారు, మైనార్టీ ఓటు బ్యాంకు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంత చర్చ అంతా మైనార్టీల మీద ఉంటుంది. మైనార్టీలంతా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారని, లేదంటే కాంగ్రెస్కి వచ్చే ఓటుని మిగతా పక్షాలు చీలుస్తున్నాయని. అసలు ఏం జరుగుతుంది సార్ మైనార్టీ ఓటు బ్యాంక్? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకు చేస్తుంది. గతంలో ఇలా 4% రిజర్వేషన్ ఇచ్చినా అని కదా ఇంటింటిలో ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఎంబీఏ, ఒక ఎంసీఏ గతంలో చాలా పోర్ కండిషన్లో ఉండే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సర్వేలో మన సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్లో వాళ్ళు దాదాపు 10.8 ఏమో సామాజికంగా వెనుకబడిన వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 2.5 సమ ఉన్నారు. ఈ సర్వే లేనందువల్ల మేము 4 సార్లు ఓడిపోయినాం. హైకోర్టులో 3 సార్లు ఓడిపోయినాం, సుప్రీంకోర్టులో ఓడిపోయినాం. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి చేసింది ఇలాంటి కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ పనులు చేస్తుంది. షో పుట్టప్ తమాషా పనులు కాదు. కేటీఆర్ వచ్చి తమాషా చేస్తున్నారు. నేను అడుగుతున్న ఛాలెంజ్, కేటీఆర్ ముందుగా నాకు ముస్లిం ఓటు అడిగే ముందు ఒక జవాబు ఇవ్వా. నా కామారెడ్డికి వచ్చేందుకు మీ నాయన పోటీ చేసిండు. మీకు ఏం సంబంధం కామారెడ్డి నుంచి? కామారెడ్డి పోటీ చేస్తేనే కదా నన్ను నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోటీ చేయించింది. నీకేముంది సంబంధం ఆడ? నాకు గజ్వేల్కు కామారెడ్డికి 30 కిలోమీటర్ దూరంలో ఈడ చేశారు. ఎవరైనా కాంటెస్ట్ పోయి మహబూబ్నగర్, ఆదిలాబాద్లో చేసినట్టు ఒక మాట. నన్ను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు తీసేసినావా? ముస్లిం అనే కదా. నాకు బట్టికి ఎందుకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తీసేసినారు? ఎస్సీ కదా. కాబట్టి నువ్వు ఒక ఫెడరలిస్టు, క్యాపిటలిస్టు, మీ మైండ్ అంతా యాంటీ ముస్లిం, యాంటీ దళిత్, యాంటీ బీసీ మీది. ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి సార్? 2 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయాలా, లేదంటే ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంది అభివృద్ధి చెందుతుందని ఓటేయాలా? గత చరిత్ర స్వతంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 10 సంవత్సరాల అప్పుడు 2004 to 2014 మేమేం డెవలప్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ 14 to 24 ఏం చేసింది? ఎక్కడ 12% రిజర్వేషన్, ఎక్కడ మా కాలేజీలన్నీ బంద్ చేసేసినాం. మరి ఇవాళ 2 years లోపల్లో ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం బీదోళ్లకు. ఇవన్నీ మా 6 point ఎజెండాతో సహా ఎడ్యుకేషన్ మళ్ళీ 10 సంవత్సరాలు మూసేసారు. కానీ మేము మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్లో సీట్లు పెంచుడే కార్యక్రమం మళ్ళీ. కాబట్టి ఇది చూడండి, 10 + 2 12 మాది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ది చూడండి. అక్కడ అంధేరా అంటే డార్క్నెస్ ఉంది. ముస్లిమ్స్కి ఏం లేదు, కేవలం మాటల మీదనే ప్రభుత్వం నడిపించింది. అంటే అజారుద్దీన్కి ఆఖరి నిమిషంలో మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? 2 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సరే, ఇప్పుడు హైకమాండ్ అన్నట్టు ఢిల్లీలో ఉంటారు. ఇవ్వాలని అనుకున్న సమయంలో ఎమ్మెల్సీ ఇవ్వాలన్నప్పుడు కోర్టుకు వచ్చి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఇంకోసారి ఇచ్చినప్పుడు గవర్నర్ పెండింగ్ అనేది ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మేము 3 ఓడిపోవడం జరిగింది మన జనరల్ ఎలక్షన్లో వెరీ తక్కువ మెజారిటీతో. కొన్ని కారణాల వల్ల మనం ఇవ్వలేకపోయిన విషయం వాస్తవం. దాంట్లో ముస్లిమ్స్లో కొంత విషయంలో ఏం కాంగ్రెస్ పార్టీ ఇంత 14% ముస్లిమ్స్కి నెగ్లెక్ట్ చేస్తాను. ఇప్పుడు దేర్ రాయే మగర్ దురుస్త్ ఫైసలా హో గయా, అప్ సబ్ ఠీక్ रहेगा. సార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా, జనం మూడు ఎట్లా ఉంది సార్? ఏం కోరుకుంటున్నారు? అందరూ డెవలప్మెంట్ అడుగుతున్నారు. 12 సంవత్సరాలు ఎమ్మెల్యే ఏం లేదు, మంచిగా ఉండే కానీ పని మాత్రం చేయలేదు. కాంగ్రెస్ ఓన్లీ 3 months లోపల దాదాపు 260 కోట్ల రూపాయల పని చేసింది ఇంత షార్ట్ పీరియడ్లో. మళ్ళీ వాళ్ళకి నమ్మకం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్ల అందరూ డెవలప్ అవుతారు. అలా హిందూ ముస్లిం కాదు, బియ్యం అందరికీ వస్తున్నాయి, రేషన్ కార్డు అందరికీ వస్తున్నాయి, బస్ అందరు ఫ్రీ. ఏం హిందూ ఏం ముస్లిం ఏంది? తెలంగాణలో బీదరికం ఉన్న వాళ్ళకు ఆ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్, బీదరికం, ఎంప్లాయ్మెంట్ ఇవి చూడాలి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జూబ్లీ హిల్స్లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అని చెప్పేసి షబ్బీర్ అలీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.